హలో మా బ్రోస్, వెల్కమ్ టు ట్రేడర్స్ జోన్ తెలుగు. ఏ సోది లేకుండా డైరెక్ట్ నీకున్న క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పే ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తా. మీలో ప్రతి ఒక్కరికున్న కామన్ క్వశ్చన్, నేను ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వగలుగుతానా అండ్ ట్రేడింగ్ నుంచి నేను మనీ ఎర్న్ చేయగలుగుతానా అని చెప్పి. ఆ క్వశ్చన్ కి సింపుల్ ఒకటే ఆన్సర్, ఎస్, నువ్వు చేయగలుగుతావు. ఇది నేనేదో ఫ్లూక్ లో చెప్తలేదు, ఎందుకంటే ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో 1000+ ట్రేడర్స్ అయితే ఉన్నారు అండ్ వాళ్ళు డే 1 నుంచే మనీ ఎర్న్ చేస్తున్నారు. సరే, ఇప్పుడు అయితే నువ్వు కూడా వాళ్ళలాగా డే 1 నుంచి మనీ ఎలా సంపాదించాలి ట్రేడింగ్ లో అని చెప్పి నీకు క్లారిటీగా చెప్పబోతున్నా. నేను ఈ వీడియో నీకు అర్థం అవ్వాలి అని చెప్పి చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చేశా, కాబట్టి ఈ వీడియో నువ్వు స్కిప్ చేయమాకు. ఇప్పుడు మెయిన్ టాపిక్ లో వెళ్దాం. ఇప్పుడు నువ్వు మనీ ఎర్న్ చేయడానికి కంప్లీట్ చేయాల్సిన స్టెప్స్ ఏంటియో చూద్దాం. స్టెప్ నెంబర్ 1, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి. సెకండ్, కేవైసీ ఎలా కంప్లీట్ చేయాలి. థర్డ్, ఫండ్స్ ని ఎలా డిపాజిట్ చేసుకోవాలి. ఫోర్త్, ట్రేడింగ్ టైం సెట్టింగ్స్ ఎలా సెట్ చేసుకోవాలి. ఫిఫ్త్ అండ్ మెయిన్, మనమిచ్చే సిగ్నల్స్ ని నువ్వు ఎలా ఫాలో అవ్వాలి. అసలు సిగ్నల్స్ అంటే ఏంటి, వీటి గురించి నీ కోసం నేను సింపుల్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పుడు నేను 5 పాయింట్స్ చెప్పగానే ఈ వీడియో నీకు లెంతీగా అనిపించచ్చు, కాకపోతే నువ్వు నీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అని అంటే ఈ వీడియో నువ్వు తప్పకుండా చూడాల్సిందే. ఓకే మామ, ఇప్పుడు నువ్వు రిజిస్టర్ చేసుకోవడానికి వచ్చేసి అయితే లింక్ ఎక్కడ ఉంటుంది అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వమాకు. లింక్ వచ్చేసి నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను అనమాట, పిన్నిడ్ మెసేజ్ లో. సో టెలిగ్రామ్ ఛానల్ కి వచ్చి పిన్ మెసేజ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇలాగ ఒక పోస్టర్ లాగా వచ్చిన తర్వాత అక్కడ కింద చూడండి, ప్రాపర్ గా క్లిక్ హియర్ టు ఓపెన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అని అయితే ఉంటుంది. ఒకవేళ మీరు యూట్యూబ్ నుంచి ఈ వీడియో చూస్తున్నట్లయితే లింక్ అనేది డిస్క్రిప్షన్ లింక్ అయితే పెడతా, అక్కడికి వెళ్ళి క్లిక్ చేసి దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది అనమాట. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, మీరు ఒక మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్, ఇవి రెండు ఎప్పుడు గుర్తుండేవి అయితే పెట్టుకోండి. సో ఇక్కడ చూడండి మామ, ఫస్ట్ వచ్చేసి అయితే మీ మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేసేసేయండి, దాని కిందే మీకు గుర్తుండే పాస్వర్డ్ ఎంటర్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ కింద చూడండి మామ, అక్కడ వెల్కమ్ 50 అనే ప్రోమో కోడ్ ఆటోమేటిక్ గా అయితే వచ్చేస్తుంటది, ఎందుకంటే మీరు మన లింక్ ద్వారా వచ్చినందువల్ల. ఇది మీకు తర్వాతకి ఫస్ట్ డిపాజిట్ అప్పుడైతే హెల్ప్ అయ్యింది అనమాట. మీరు ఫస్ట్ డిపాజిట్ చేసుకున్నప్పుడు మీకు 50% బోనస్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మీరు అక్కడ కింద చూడండి, ఒక బాక్స్ అయితే ఉంటుంది, దాన్ని టిక్ చేసేసి దాని తర్వాతకి సైన్ అప్ అయితే చేసుకోండి. మీరు సైన్ అప్ కొట్టిన వెంటనే మీకు వచ్చేసి అయితే అకౌంట్ సెట్టింగ్స్ అని చెప్పి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ లో వచ్చేసి ఇండియా అని చెప్పి డిఫాల్ట్ గా సెలెక్ట్ చేసి ఉంటుంది, ఒకవేళ లేకపోతే మీరు ఇండియా అని పెట్టుకోండి. అండ్ దాని కిందే చూడండి మామ, మన ఇండియన్ కరెన్సీ అయితే ఉంది. వేరే కరెన్సీ ఉంటే మీరు ఇండియన్ కరెన్సీకి అయితే చేంజ్ చేసేసుకోండి. అండ్ దాని తర్వాత కింద ఉన్న కన్ఫర్మ్ అయితే కొట్టేయండి. ఇప్పుడు ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి, అందులో లాస్ట్ లో అక్కడ స్టార్ట్ ఉంటుంది, అది స్టార్ట్ ని కొట్టండి. అండ్ ఇప్పుడు కొన్ని యాడ్స్ అయితే వస్తే వాటిని క్లోజ్ చేయండి. ఓకే మామ, ఇప్పటికి మీరు సక్సెస్ఫుల్ గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసేసారు. ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇక్కడ మనకి చాట్ అనేది అయితే డిఫరెంట్ గా ఉంది. ఈ చాట్ సెట్టింగ్స్ అన్ని కొద్ది ముందులో చెప్తా అనమాట. సరే, ఇప్పుడు కేవైసీ ప్రాసెస్ ని ఎలా కంప్లీట్ చేయాలో అయితే చూద్దాం మామ. దానికి ఇక్కడ టాప్ లెఫ్ట్ కార్నర్ లో మీ ప్రొఫైల్ పిక్చర్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ప్రొఫైల్స్ అని చెప్పి థర్డ్ ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు వచ్చేసి ట్రేడింగ్ ప్రొఫైల్ లేకపోతే ప్రొఫైల్ అనేది ఉంటుంది. మీరు ప్రొఫైల్ లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇలా వస్తుంది అనమాట, దీని అయితే కంటిన్యూ అయితే కొట్టేసేయండి. మామ, ఇప్పుడు నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే, ఫస్ట్ మీరు వచ్చేసి మీ ఆధార్ కార్డు ప్రకారంగా ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాల్సింది ఉంటుంది. మొబైల్ నెంబర్ మీకు నచ్చింది అయితే ఎంటర్ చేసుకోవచ్చు. అండ్ పైన అక్కడ మెయిల్ అన్వెరిఫై అని వచ్చింది కదా, దీనికి వచ్చేసి మీరు వెరిఫై చేసుకోవాలి. మీరు ఇక్కడ రీసెండ్ అని కొట్టిన వెంటనే మీ మెయిల్ కి వచ్చేసి అయితే ఒక మెయిల్ అయితే వస్తుంది. ఆ మెయిల్ ని ఓపెన్ చేసి అక్కడ వెరిఫై అయితే కొట్టేసేయండి, ఆటోమేటిక్ గా వెరిఫై అయిపోతుంది. ఒకవేళ మెయిల్ కనపడకపోతే ఒక్కొక్కసారి స్పామ్ బాక్స్ లో అయితే వస్తుంది, దాంట్లో కనుక చెక్ చేయండి. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా అనమాట, ఇవి వచ్చేసి అయితే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మీ ఆధార్ కార్డ్ లో ఎలా ఉన్నాయో అండ్ అలాగే నింపండి. ఇవి ఫిల్ చేసిన తర్వాతకి మొబైల్ నెంబర్ మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. అలాగే కొద్దిగా కిందకు స్క్రోల్ చేశారంటే ఇక్కడ ఐడెంటిటీ స్టేటస్ అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మీరు మీ ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాక్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. అప్లోడ్ చేసిన వెంటనే మీకు వచ్చేసి మీ సెల్ఫీ వీడియోని అయితే తీసి పంపించాలి. సో ఈ ఒక్క ప్రాసెస్ ని మీరు కంప్లీట్ చేసినారు అంటే ఇక్కడికి మీ కేవైసీ ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోతుంది. ఆల్రైట్ మామ, ఇప్పుడు వచ్చేసి మన అకౌంట్ లో మనం ఫండ్స్ ని ఎలా యాడ్ చేసుకోవాలి అంటే లైక్ డిపాజిట్ ఎలా చేసుకోవాలి అని చెప్పైతే చూద్దాం అనమాట. దానికి అక్కడ టాప్ లో మీరు చూడండి, మనకి 0 అయితే కనపడిద్ది, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి అనమాట. మీ ఇక్కడ ఎన్ని డబ్బులు ఉన్నాయి ఏంటి అని అయితే కనపడుతుంది. ఇక్కడ టాప్ అప్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మీకు వచ్చేసి అయితే మల్టిపుల్ పేమెంట్ మెథడ్స్ అయితే వస్తాయి అనమాట. మీరు బిట్ కాయిన్ నుంచి అయినా, యూపీఐ నుంచి అయినా, గూగుల్ పే నుంచి అయినా, లేకపోతే USDT నుంచి అయినా మీరైతే డిపాజిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఎప్పుడు యూపీఐ నుంచే చేసుకుంటా కాబట్టి మామ, నేను వచ్చేసి యూపీఐ అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీకు ఇక్కడ చూపించడానికి ఒక 5000 రూపీస్ అయితే డిపాజిట్ అయితే చేస్తున్నా మామ. ఇక్కడ నేను క్లిప్ వచ్చేసి ఆల్రెడీ ఇంతకు ముందే డిపాజిట్ చేసేసాను అనమాట అకౌంట్ లో, అదైతే చూపిస్తున్నా ఎలా చేసుకోవాలి అని చెప్పి. మామ, ఇక్కడ మీకు చూపించడానికి నేను ఒక 5000 రూపీస్ డిపాజిట్ అయితే చేస్తున్నాను అనమాట. యూజువల్ గా మన క్యాపిటల్ ఎంత ఎక్కువ ఉంటే మనకు అంత సేఫ్ ట్రేడింగ్ అయితే జరిగిద్ది. సో ఇక్కడ మీకు ప్రోమో కోడ్ అయితే ఉందన్నమాట. మీరు మన లింక్ తో క్లిక్ చేసి రావడం వల్ల మీకు ఫస్ట్ డిపాజిట్ లో 50% బోనస్ అయితే వస్తుంది. అందుకని ఫస్ట్ చేసుకునేటప్పుడు కాస్త ఎక్కువ చేసుకోండి మామ.
మావా. ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ లో మీ బ్యాంక్ లో ఎలా ఉందో పేరు అలాగే ఫస్ట్ టైం లాస్ట్ టైం అయితే ఇవ్వండి అండ్ ఫోన్ నెంబర్ యూపీఐ ఐడి. ఈ యూపీఐ ఐడి ఎక్కడ ఉంటుంది అంటే మావా మీ ఫోన్ పేలో మీరు స్కానర్ ఓపెన్ చేయగానే దాని కింద అయితే యూపీఐ ఐడి అయితే ఉంటుంది అనమాట. దీని అయితే మీరు కాపీ చేసుకోండి. మీరు మీ యూపీఐ ఐడిని పేస్ట్ చేసిన వెంటనే కాస్త కిందకైతే రావాలన్నమాట. చూసుకోండి ఒకసారి యూపీఐ ఐడి కరెక్టో కాదో. కిందకి వస్తే ఇక్కడ చూసినట్లయితే మీకు 7500 అయితే వస్తానని 500 వేస్తే అంటే 50% బోనస్ అయితే వస్తుంది. మీరు మన లింక్ తోని రావడం వల్ల ఇది వచ్చేసి మీకు బోనస్ అనమాట. సో ఇలాగైతే కంటిన్యూ టు పే అయితే కొట్టండి మామ. మీరు కంటిన్యూ పే కొట్టిన తర్వాతకి ఇంటర్ఫేస్లు అనేది ప్రతిసారి ఒక్కొక్క లాగా అయితే వస్తాయి అనమాట. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మీరు 2 రకాలుగా చేసుకోవచ్చు పేమెంట్. యూపీఐ ఐడి నుంచి చేసుకోవచ్చు లేకపోతే క్యూఆర్ నుంచి కనుక చేసుకోవచ్చు. మీరు వచ్చేసి మీ అందుబాటులో ఎట్లుంటే అట్లా చేసుకోండి. నేను వచ్చేసి అయితే యూజువల్గా యూపీఐ నుంచి అయితే చేస్తాను అనమాట. సో ఇక్కడ మీరు యూపీఐ నుంచి చేయాలి అని అంటే మీకు వచ్చేసి ఇక్కడ వీళ్ళు యూపీఐ ఐడి ప్రొవైడ్ చేస్తారు. దీన్ని అయితే కాపీ చేసుకోండి. సో దీన్ని కాపీ చేసుకొని ఫోన్పేలో ఎలా చేయాలో చెప్తా. ఇది వచ్చేసి మీరు మొత్తం ప్రాసెస్ 5 minutes 4 minutes లోపటే చేసుకోవాలి. ఇక్కడ మీకు టైమర్ కనుక రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో మీరు ఇప్పుడు ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత ఒకవేళ స్కానర్ నుంచి అయితే కింద స్కానర్ నుంచి చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ లైక్ యూపీఐ నుంచి చేసిన కాబట్టి బ్యాంక్ టు అకౌంట్ అని చెప్పి ఒకటి ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాతకి టు యూపీఐ నెంబర్ అని ఉంటుంది. దాని తర్వాత యూపీఐ ఐడిని అయితే కాపీ చేసుకొని వెరిఫై చేసుకోండి. ఒకసారి రీచెక్ అయితే చేసుకోండి బ్యాక్ వెళ్ళి కనుక. దాని తర్వాత కంటిన్యూ పే కనుక కొట్టండి. కంటిన్యూ పే కొట్టి ఎంత అమౌంట్ చూసుకొని దాని తర్వాత ఎంటర్ అయితే చేసుకోండి. ఎంటర్ చేసుకొని పేమెంట్ డన్ అయిన తర్వాతకి ఇక్కడ వచ్చేసి మీరు డన్ కొట్టమాకండి. మీరు ఇక్కడ వ్యూ డీటెయిల్స్ ఉంది చూడండి. ఇక్కడ ఈ వ్యూ డీటెయిల్స్ అయితే క్లిక్ చేయండి. వ్యూ డీటెయిల్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూటీఆర్ నెంబర్ అయితే ఉంటుంది మావా. ఇది అయితే ఇంపార్టెంట్ అనమాట. మీరు యూటీఆర్ నెంబర్ని ప్రతిసారి ఇక్కడికి వచ్చి ఇలా అయితే పేస్ట్ చేయాల్సింది ఉంటుంది. మీరు పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాతకి యూటీఆర్ అయితే పక్క ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ అయితే కొట్టాలి. ఫినిష్ కొట్టిన తర్వాతకి పేమెంట్ ప్రాసెసింగ్ అని వస్తుంది. అండ్ దాని కిందే మీకు బ్యాక్ టు అకౌంట్ లేకపోతే రిటర్న్ టు హోమ్ అని అయితే వస్తుంది. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే అవుతుంది. అండ్ మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ కనుక మీ అకౌంట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడికి డిపాజిట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే మా బ్రోస్, ఇప్పుడు 4th స్టెప్ని అయితే కంప్లీట్ చేద్దాం. మన ట్రేడింగ్ వ్యూ వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ లైన్స్లో అయితే ఉంది. దీన్ని మనం క్యాండిల్స్లోకి అయితే మార్చుకుందాం. అండ్ అలాగే ఇక్కడ నేను టైమర్స్ గురించి కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఫ్యూచర్లో నువ్వు తీసుకోబోయే ప్రతి ట్రేడ్ టైమర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సరే, ఇప్పుడు మీకు క్యాండిల్స్లోకి మార్చుకోవడానికి ఇక్కడ టాప్ లెఫ్ట్ కార్నర్లో చూడండి మామ, కరెన్సీ పేరు పక్కన 3 dots అయితే క్లిక్ చేయండి. కింద మౌంటైన్ సింబల్స్ అయితే ఉంటే దాని అయితే క్లిక్ చేయండి. చేసిన వెంటనే మీరు వచ్చేసి ఇక్కడ చూడండి క్యాండిల్ అని అయితే కనపడుతుంది, దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ కింద చూడండి ఎనేబుల్ టైమర్ అని ఉంది కదా, దాన్ని వచ్చేసి అయితే ఎనేబుల్ చేసుకోండి. దాని తర్వాత టైం ఫ్రేమ్స్ లోకి అయితే వెళ్ళండి అనమాట. వెళ్ళి ఇక్కడ 1M అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇదేంటంటే క్యాండిల్ టైమర్ అంటారు మామ. మనం ఇచ్చే ట్రేడ్స్ అన్ని 1 minute లోనే ఉంటాయి కాబట్టి సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడతో మీరైతే సక్సెస్ఫుల్ గా క్యాండిల్ టైమర్ అయితే సెట్ చేసుకున్నారు మామ. ఇప్పుడు కింద టైమర్ మనీ గురించి అయితే చెప్తాను, జాగ్రత్తగా వినండి, ఇది కాస్త ఇంపార్టెంట్. ఓకే మా, ఇప్పుడు మీరు టైమర్ సెట్టింగ్స్ ని సెట్ చేసుకోవడానికి అక్కడ ఒక్కసారి చూడండి, కింద పక్కన ఫ్లాగ్ సింబల్ అయితే ఉందన్నమాట. ఒక్కోసారి వచ్చేసి ఇది టైం సింబల్ లోకి అయితే ఉంటుంది. మీరు ఎప్పుడు ఫ్లాగ్ సింబల్ లోనే పెట్టుకోండి. సో పెట్టుకున్న తర్వాత టైమర్ అయితే ఒకసారి క్లిక్ చేయండి. సో ఇలా మీకు టైమర్ ఓపెన్ అయిన వెంటనే మీరు కింద చూడండి మామ, ఆటో టైమర్ ఆఫ్ సెట్ అని అయితే ఉంటుంది. దాన్ని మీరు ఎప్పుడు ఆన్ లో పెట్టుకొని 1 minute కి అయితే సెట్ చేసుకోండి. అంటే +1 అయితే పెట్టుకోండి మామ. సెట్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట, అక్కడ పైన మీకు టైం అయితే కనపడుతుంది కదా. సో ఈ టైమర్ ఎప్పుడైనా సరే మీ మొబైల్ డివైస్ లో ఉన్న టైం కంటే 1 minute ప్లస్ అయితే ఉండాలి. అండ్ సెకండ్స్ మాత్రం ఎప్పుడైనా సరే 0 అయితే పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మామ, నా ఫోన్ లో టైం వచ్చేసి అయితే 2:21 అవుతుంది. నేను పెట్టుకుంది 2:22 అయితే పెట్టుకున్నా. లాస్ట్ లో సెకండ్స్ మాత్రం 0 పెట్టుకోండి. అండ్ అలాగే మీరు కింద ఆటో టైం ఆఫ్ సెట్ ని అయితే +1 లో కనుక పెట్టుకోండి. అండ్ అలాగే దాని కింద టైమర్ సింబల్ వచ్చేసి ఎప్పుడు ఫ్లాగ్ లో పెట్టుకోండి. సో ఇప్పుడైతే మనం అమౌంట్ గురించి మాట్లాడుకుందాం. సింపుల్ గా చెప్పాలి అంటే అమౌంట్ మనం 2 రకాలుగా పెట్టుకోవచ్చు. ఒకటి పర్సెంటేజ్, ఇంకోటి డైరెక్ట్ అమౌంట్ ఎంటర్ చేయడం. మనం ఇచ్చే సిగ్నల్స్ లో మాక్సిమం మనం వచ్చేసి అయితే అమౌంటే చెప్తాం మావో, కాబట్టి అమౌంట్ నే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడతోని ఫైనల్ గా మన అకౌంట్ సెట్టింగ్స్ నండి ప్రాపర్ గా సెటప్ అయితే చేసేసుకున్నాం. ఇప్పుడు మనం ఇచ్చే సిగ్నల్స్ ని నువ్వు ఎలా ఫాలో అవ్వాలో చెప్పబోతున్నాను. ఆల్రెడీ మన దగ్గర ఉన్న ట్రేడర్స్ మన సిగ్నల్స్ ని ఫాలో అవుతూ మనీ అయితే ఎర్న్ చేస్తున్నారు. ఇప్పుడు నీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, నువ్వు కూడా ఎలా ఫాలో అవ్వాలి అని చెప్పి. ఓకే, ఇప్పుడు మీరు మన సిగ్నల్స్ ని పర్ఫెక్ట్ గా ఫాలో అవ్వడానికి మీరు ఈ 3 things అయితే గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడైతే మన టెలిగ్రామ్ ఛానల్లో సెషన్ స్టార్ట్ చేస్తానో మీకు వచ్చేసి అయితే ఒక మెసేజ్ అయితే పెడతా అనమాట. అందులో 3 things అయితే ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి అయితే కరెన్సీ పేరు అయితే గుర్తుపెట్టుకోండి మావా. మీకు నేను ఇందాక చెప్పినట్టుగా టైమర్ ని సెట్ చేసుకున్నారు అని అంటే మాక్సిమం మనం ఇచ్చేది 1 minute క్యాండిల్ జోనే కాబట్టి మీరు ప్రతిసారి చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ దాని తర్వాతకి అమౌంట్ అయితే చూసుకోండి. సరే, ఇప్పుడు నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చిన సిగ్నల్ లో ఫస్ట్ కరెన్సీ పేరుని ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం. సో నేను ఎప్పుడైతే మెసేజ్ పెడతానో మీరు ఒక్కసారి కరెన్సీ పేరు ఏంటి అని చెప్పి చూసుకొని మన ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న వెంటనే మీకు అక్కడ టాప్ లెఫ్ట్ కార్నర్ లో కరెన్సీ పేరు అయితే కనపడిద్ది. కరెన్సీ పేరుని క్లిక్ చేసిన వెంటనే మీకు వచ్చేసి ఇక్కడ
ఇక్కడ చాలా కరెన్సీ పేర్స్ అయితే కనపడతాయి. ఒకవేళ మీకు కొన్ని కరెన్సీ పేర్స్ మిస్ అవుతున్నాయి అని అనిపిస్తే మీరు అక్కడ చూసుకొని డాలర్ సింబల్ లో ఉందా లేదా అని చెప్పి. సో ఇప్పుడు నేను మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ఏ సిగ్నల్ ఇచ్చానో చూడండి. ఇక్కడ నేను CHF JPY OTC అని అయితే ఇచ్చాను. బ్రాకెట్ లో ఒకవేళ OTC ఉందంటే మీరు సెర్చ్ బార్ లో OTC అని కనుక సెర్చ్ చేయండి. ఇప్పుడు నేను సెర్చ్ చేసిన వెంటనే నాకు అయితే టాప్ లో వచ్చింది కాబట్టి నేను సెట్ చేసుకున్నా. సో ఇలాగ మీరు కరెన్సీ పేరు అయితే సెట్ చేసుకోవాలి. సో మీరు ఇందాక చెప్పినట్టుగా ఒకసారి టైమర్ సెట్ చేసుకుంటే సరిపోయింది. ఒకవేళ ఏదైనా చేంజెస్ ఉంటే అప్పుడు చేంజ్ చేసుకోండి. అండ్ అలాగే అమౌంట్ ఇంకా ఇక్కడ ఎంటర్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు వచ్చేసి సిగ్నల్ అయితే ఇస్తాను అనమాట, అప్పా డౌనా అని చెప్పి. మీరు అవన్నీ సెట్ చేసుకున్న తర్వాతకి ఈ సిగ్నల్ వచ్చేదాకా వెయిట్ చేయండి అనమాట. వన్స్ ఈ సిగ్నల్ వచ్చిన తర్వాతకి మీరు ఏం చేయాలి అంటే ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ని ఓపెన్ చేసి అక్కడ క్యాండిల్ టైం అయితే చెక్ చేయండి మామ. క్యాండిల్ టైం ఒకవేళ 59 సెకండ్స్ నుంచి 30 సెకండ్స్ మధ్యలో ఉంది అని అంటే అప్పుడు మీరు ట్రేడ్ అనేది ఇన్స్టెంట్ గా తీసుకోవాలి. ఒకవేళ ఆ క్యాండిల్ టైం అనేది 30 సెకండ్స్ బిలో ఉంది అని అంటే 30 సెకండ్స్ నుంచి 0 సెకండ్స్ మధ్యలో ఉంది అని అంటే మీరు దాని నెక్స్ట్ క్యాండిల్ ట్రేడ్ అని అర్థం. అప్పుడు నేను ఆ సిగ్నల్ నెక్స్ట్ క్యాండిల్ ట్రేడ్ కోసం ఇచ్చినట్టుగా లెక్క. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఈ క్యాండిల్ పూర్తిగా క్లోజ్ అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ క్యాండిల్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీరు ట్రేడ్ అనేది తీసుకోవాలి. సో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసా మామ. ఒకవేళ నీకు ఏమైనా అర్థం కాకపోతే నీకు మళ్ళీ ఒకసారి వెనకకి వెళ్ళి చూడు. ఇక్కడతోనే నువ్వు కూడా ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వడానికి అండ్ డైలీ మనీ ఎర్న్ చేయడానికి ఈ ఫస్ట్ స్టెప్ ని నువ్వు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసావు. ఇప్పుడు నీకు వచ్చిన ప్రాఫిట్స్ ను విత్డ్రా ఎలా చేసుకోవాలో చెప్తా మామ. నేను ఆల్రెడీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ విత్డ్రాల్ వీడియో అయితే చేశాను. నేను దాన్నే ప్లే చేస్తున్నా మామ. దాన్ని జాగ్రత్తగా చూడండి, కంప్లీట్ అవుతుంది. ఓకే మావ, ఇప్పుడు మీకు నేను విత్డ్రా ఎలా చేసుకోవాలో చెప్తా. ఇందాక క్లిక్ చేసినట్టుగా అక్కడ మీరు అమౌంట్ పైన అయితే క్లిక్ చేయండి. అమౌంట్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ టాప్ అప్ ఆప్షన్ పక్కనే మీకు వచ్చేసి విత్డ్రాల్ ఐకాన్ అయితే ఉంటుంది అనమాట. దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు వచ్చేసి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ మీ ఫ్రీ బ్యాలెన్స్ అంటే మీ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో ఇక్కడ కనపడేది అనమాట. సో ఇలా కిందకి వస్తే మీరు పేమెంట్ మెథడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను వచ్చేసి IMPS అయితే సెలెక్ట్ చేసుకున్నా. అండ్ దాని కింద మీరు ఎంత అమౌంట్ ని విత్డ్రా చేయాలనుకుంటున్నా ఆ అమౌంట్ అయితే ఎంటర్ చేయండి. దాని తర్వాతకి మీ అకౌంట్ లైక్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. అండ్ దాని కింద IFSC కోడ్ అయితే ఎంటర్ చేయాలి మామ. ఇవి ఎంటర్ చేసిన తర్వాతకి మీరు కింద చూస్తే మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేయమంటది. మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మీరు వచ్చేసి మీ యాజ్ పర్ బ్యాంక్ అయితే ఎంటర్ చేయాల్సింది ఉంటుంది. మీ బ్యాంక్ డీటెయిల్స్ లో ఎలాగైతే ఉందో అలా ఎంటర్ చేయండి. అండ్ కింద ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటది. ఆ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాతకి కన్ఫర్మ్ ఆర్ ఎల్స్ కంటిన్యూ ఈ రెండిట్లో కొట్టిన తర్వాతకి మీకు మెయిల్ అయితే వస్తుంది అనమాట, కన్ఫర్మేషన్ కోడ్. ఆ కోడ్ ని వచ్చేసి మీరు మళ్ళీ ఇందులో వచ్చి కొడితే అప్పుడు విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ ఆర్ ఫ్యూ అవర్స్ లో మీ అమౌంట్ అయితే మీ అకౌంట్ లోకి అయితే విత్డ్రా అయితే అయిపోతాయి అనమాట. సో ఇలా సింపుల్ గా మీరు వచ్చేసి విత్డ్రా అయితే చేసుకోవచ్చు మీ అమౌంట్ ని. చూసారు కదా మామ, మీకు నేను చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏది అర్థం కాకపోయినా సరే ఏం భయపడమాకండి. మీరు మన టెలిగ్రామ్ కి వచ్చి ఇక్కడ సపోర్ట్ అని చెప్పి ఉంది కదా, అదే మామ నా టెలిగ్రామ్ ఐడి వచ్చేసి TGZ Sunny అని అయితే ఉంటది అనమాట. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే మీరు ఆ ఐడికి మెసేజ్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. ఇక లాస్ట్ గా ఇది ఒక్క మాట గుర్తుపెట్టుకోండి మామ, నువ్వు నీ లైఫ్ లో సక్సెస్ఫుల్ అవ్వాలి అని ఎందులో అయినా సరే నీకు కన్సిస్టెన్సీ డిసిప్లిన్ అయితే ఉండాలి. ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో చాలా మంది సక్సెస్ఫుల్ ట్రేడర్స్ ఉన్నారు, వాళ్ళు ఎర్నికే చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు కూడా అందులో ఒకటి అయ్యావు కాబట్టి ఇప్పటి నుంచి నువ్వు జాగ్రత్తగా డిసిప్లిన్ గా మన సెషన్స్ ని ప్రతిరోజు అటెండ్ అవుతూ ఉండు. స్లోగా ఎర్న్ చేస్తూ ప్రాఫిట్స్ తోని నీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకో. సో ఇక్కడ దాకా విన్నుంటే నువ్వు ట్రేడింగ్ అని కామెంట్ చేసి ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మామ. నేను మీకోసం మరిన్ని ట్రేడింగ్ రిలేటెడ్ కాంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటా.